హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం, దైవ గ్రంథము నుండి సామెతల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాం. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయను. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయను. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, తల్లిదండ్రులైనటువంటి వారు మంచివారిగా ఉండాలి. దేవుడు మనకి జీవనోపాధి కొరకై ఉద్యోగాలు ఇచ్చారు, లేక వ్యవసాయం ఇచ్చారు, లేక వ్యాపారం ఇచ్చారు. దానితోటి మనము సంపాదించుకున్నది వృధా చేయకుండా జాగ్రత్త పరుచుకోవాలి. అలాగని చెప్పి ధనాపేక్ష కలిగి ఉండాలని మాట్లాడట్లేదు. అయితే నీ పిల్లలను ఆస్తికర్తలుగా చేసే గుణము తల్లిదండ్రుల్లో ఉండాలి. కాబట్టి మంచివాడైనటువంటి తండ్రి తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడని వాక్యములో వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నట్లయితే అలాగున అనేక మంది తమ జీవితాల్లో పొదుపు అనేదాన్ని కలిగి, జాగ్రత్త అనేదాన్ని కలిగి, భవిష్యత్తును గురించిన ఆలోచనలు కలిగి మరి తమ జీవితాల్లో జాగ్రత్తతో కూడిన పరిస్థితులను బట్టి తమ పిల్లలను ఆస్తికర్తలుగా చేశారు. కాబట్టి దైవవాక్యం వింటున్న ప్రియులారా, మనము కూడా అలాగను ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఇలాంటి చక్కటి ప్రవర్తన, ఇలాంటి చక్కటి స్వభావమును మనము కలిగి భవిష్యత్తులో మన పిల్లలకి మేలు కలిగినట్లుగా అలాగున్న మనం చేయవలసిన వారం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఘనమైన నామం కొరకు వందనములు. తల్లిదండ్రులైనటువంటి వారు తమ పిల్లలను ఆస్తికర్తలుగా చేసే అనుభవం అనుగ్రహించండి. తల్లిదండ్రులకు కావలసిన పొదుపు, జాగ్రత్త, మెలకువ, జ్ఞానము వారు కలుగు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నీ కృప తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రికి మంచివాడిగా అలాంటి పని చేసే అనుభవం ఈ వాక్యం వింటున్న తండ్రులందరికీ దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ చేతులకు అప్పగించుకుంటూ అప్పుడు పిల్లలు ఫాదర్స్ డే ఘనంగా జరుపుకుంటారు, లేకపోతే వారు జరుపుకోలేరు. కాబట్టి గుర్తు చేసుకొని అలాగ ఉండగలటకు సహాయపడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారా గంధారా మీరు కర్తను స్తుతించుడి. హృదయ